స్వామి, ఏమైంది? ఎందుకు అంత దిగులు కూర్చున్నారు? స్వామి, అయ్యప్పలకు భిక్ష పెట్టుకుందాం అనుకున్నాను. మనకున్న పరిస్థితిలో మనం భిక్ష పెట్టే స్థితిలో లేం కదా స్వామి. ఏం చేయాలో తోచట్లేదు స్వామి నాకు. మీరు అస్సలు బాధపడకుంది. ఆ అయ్యప్ప స్వాములకు భిక్ష పెట్టే అదృష్టం మనకు ఉన్నదనుకో, ఆ అయ్యప్పే ఏదో ఒక దారి మనకు ఖచ్చితంగా చూపెడతాడు. అంతేగాని బాధపడకండి స్వామి మీరు. అదే నిజమైతే నా అంత అదృష్టవంతుడు ఉండడు స్వామి. అంతా అయ్యప్ప దయ. అమ్మా, నాన్న, శరణ్య, బంగారు తల్లి, ఫోన్ కూడా చేయలేదు ఇందిరా, ఇంత సడన్ గా వచ్చినావు. ఏంటమ్మా ఇంత అకస్మాత్తుగా వచ్చావేంది? ఏం లేదు స్వామి, 2 రోజులు హాలిడేస్ ఇచ్చిళ్ళు, అందుకే వచ్చిన. స్కాలర్షిప్ డబ్బులు పడ్డాయి స్వామి, ఇదిగోండి తీసుకోండి. అవి నాకెందుకు స్వామి? అవి నీ దగ్గరే ఉండని, నీ చదువుకే ఉపయోగపడతాయి. అవి నీ దగ్గరనే ఉండని, నీకే దేనికన్నా పని చెప్తాయి. సరేనా? మీరు ఎప్పుడు నా కోసమే కష్టపడుతున్నారు కదా స్వామి, మీ దగ్గరనే ఉండనివ్వండి. సాయి ప్రణవికి కూడా స్కాలర్షిప్ పడ్డది మమ్మీ, వాళ్ళ మమ్మీ డాడీకి వెళ్ళి చెప్పి వస్తా. ఇప్పుడే వచ్చినావు కదా బిడ్డ, ఎందుకురా? కొంచెం అయినాక పోవా? తొందరనే వస్తా అమ్మా. సరే మరి, జాగ్రత్త పోయిరా. తొందరరా మరి. వెళ్ళొస్తా నాన్న. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళి తొందరగా రా. సరే నాన్న. సరే వెళ్ళు. సామి, నీ చేతికి డబ్బులు అందినాయి కదా, పోయి భిక్ష కావాల్సిన సామాన్ అంతా తీసుకురాపోంది. అట్లనే సాములందరికీ చెప్పుండ్రి మధ్యాహ్నం భిక్ష మన ఇంట్లోనే అని. సరే స్వామి, నేను భిక్ష కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని వస్తా. స్వామి, అయ్యప్ప, రవిస్వామి ఉన్నారా? గురుస్వామి, స్వామి శరణం. ఈరోజు మా ఇంట్లో భిక్ష పెట్టుకుంటున్నాం మధ్యాహ్నం. భిక్షకు రండి స్వామి. సరే స్వామి, స్వామి శరణం. స్వామి శరణం. స్వామి, స్వామి శరణం. ఈరోజు భిక్ష ఎక్కడన్నా ఒప్పుకున్నారా స్వామి? లేదు స్వామి, ఈరోజు మధ్యాహ్నం మా ఇంట్లో భిక్ష పెట్టుకుంటున్నా స్వామి, తప్పకుండా రండి. స్వామి శరణం. స్వామి శరణం. స్వామి శరణం. స్వామి, స్వామి శరణం. గురుస్వామి, స్వామి ఈరోజు మా ఇంట్లో భిక్ష పెట్టుకుంటున్నా స్వామి, మధ్యాహ్నం భిక్షకు రండి స్వామి. స్వామి శరణం. స్వామి ఏ శరణం. స్వామి, అయ్యప్ప, ఈరోజు మా ఇంట్లో భిక్ష పెట్టుకుంటున్నాం స్వామి, తప్పకుండా రండి స్వామి. స్వామి శరణం. శ్రీ స్వామినే శరణమయ్యప్ప, హరిహర సుతనే శరణమయ్యప్ప, ఆపద్బాంధవనే శరణమయ్యప్ప, అనాథ రక్షకనే శరణమయ్యప్ప, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, అయ్యప్పనే శరణమయ్యప్ప, అరియంగావు అయ్యావే శరణమయ్యప్ప, అర్చన్ కోవిల్లరనే శరణమయ్యప్ప, కుళత్త పులై బాలకనే శరణమయ్యప్ప. తీసుకోండి. శబరి కొండల్లో వెలసిన దేవా, మమ్మేలవయ్యా శ్రీమణికంఠ. శరణమయ్య
కొండల్లో వెలసిన దేవా మమ్మేలవయ్యా శ్రీమణి కంట మనసుల నీ నామం కొలిచేమయ్యా మమ్మేలవయ్యా శ్రీమణి కంట ఓ శబరి కొండల్లో వెలసిన దేవా మమ్మేలవయ్యా శ్రీమణి కంట హరిహర తనయ అయ్యప్ప అంబుజనేత్ర అయ్యప్ప పంచగిరీశ అయ్యప్ప ప్రణవ స్వరూప అయ్యప్ప హరిహర తనయ అయ్యప్ప అంబుజనేత్ర అయ్యప్ప పంచగిరీశ అయ్యప్ప ప్రణవ స్వరూప అయ్యప్ప పంచగిరీశ అయ్యప్ప ప్రణవ స్వరూప అయ్యప్ప అయ్యప్ప దయతోని భిక్ష మంచిగా జరిగింది సార్. అవును స్వామి, అయ్యప్ప నా మనసులో ఉన్న కోరికను నెరవేర్చిండు. మన శరణ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయేస్తా అని పొద్దుననగా వేయింది, ఇంకా కూడా ఇంటికి రాలేదు. మనం భిక్ష పెట్టే హడావుడిలో పడి మన శరణ్యనే మర్చిపోయాం. సామి, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి ఒకసారి ఫోన్ చేసి తెలుసుకోండి, తను అక్కడ ఉందేమో. సరే స్వామి, ఇప్పుడే చేస్తా. హలో స్వామి. హలో స్వామి, మా శరణ్య మీ ఇంటికి వచ్చింది, అక్కడ ఉందా స్వామి? లేదు స్వామి, మీ పాప మా ఇంటికి రాలేదు. రాలేదా? సరే స్వామి. ఏంది, అక్కడికి పోలేదట్నా? మరి ఎక్కడికి పోయినట్టు? సామి, మరి ఒకసారి హాస్టల్ ఫోన్ చేసి చూడకపోయాను. ఇప్పుడే చేసి చూస్తా. హలో హలో, చెప్పండి. మా శరణ్య హాస్టల్లోనే ఉందా స్వామి? మీ పాప హాస్టల్లోనే ఉందండి. మీరేదో పొరపాటు పడ్డట్టున్నారు, పిలిపించి మాట్లాడిస్తారు. సరే స్వామి, ఒకసారి పిలిపించండి. హలో నాన్న, శరణ్య, నువ్వు ఎక్కడున్నావు అమ్మా? హాస్టల్లోనే ఉన్నా నాన్న. ఏంది, శరణ్య హాస్టల్నే ఉన్నదట్నా? మన శరణ్య హాస్టల్ నుంచి బయటికి రాలేదట స్వామి. మరి మన ఇంటికి వచ్చింది ఎవరు? మనతో మాట్లాడింది ఎవరు? మనకు డబ్బులు ఇచ్చింది ఎవరు? లోపల బ్యాగ్ కూడా లేదు కదా స్వామి? ఏంటిది, రాగులేదా? అవును స్వామి. నిజమే స్వామి, లోపల బ్యాగ్ కూడా లేదు. అసలు బ్యాగ్ ఏమైనట్టు? సాక్షాత్తు అయ్యప్ప స్వామి మన కూతురు రూపంలో వచ్చి ఇదంతా చేయించినట్టున్నాడు స్వామి.
అయ్యప్ప నీ రాకతోనే మా ఇల్లు దైవ దర్శనం అయిపోయింది స్వామి. మేము ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నాము, నీ దర్శనం నా కుటుంబానికి దక్కింది స్వామి. స్వామి శరణమయ్యప్ప.